మరి ముఖ్యంగా మన సార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మామూలుగా రేపు మార్చి 8 మనకు జరుపుకోవాల్సింది. రేపు మహిళా దినోత్సవం అనేది రేపు. ఎలాగో సెకండ్ సాటర్డే పడింది, ఏదో స్కిప్ చేయొచ్చులే. మరి ఏంటి ఇంకా ఎట్లా మామూలు వర్కింగ్ డే అయితే తప్పింది కాదు, ఏదో కూర్చోబెట్టి అందరికీ 4 మాటలు చెప్పాలి. సెకండ్ సాటర్డే పడింది, హాలిడే పడింది కదా, దాని గురించి ఎందుకు ఆలోచన అని అనుకోకుండా బిఫోర్ గానే, అంటే మహిళా దినోత్సవం మనము జరుపుకోకుండా ఉండకూడదు. మహిళలు మన కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను మరి అన్ని తెలియజేసి ఎంతో కొంత చైతన్యవంతుల్ని చెయ్యాలి అనేటువంటి ఒక తాపత్రయము సార్లో మనకు కనిపిస్తుంది. సార్కు మా మహిళలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. చాలా వరకు ఏం చేస్తారంటే సెకండ్ సాటర్డే పడింది ఏం జరుపుకుంటామని అనేది చేస్తారు, కానీ మీరు ఆలోచన లేకుండా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఈ మహిళా దినోత్సవం గురించి మరి మేడం గారు అయితేనేమో సార్ అయితేనేమో చాలా విషయాలు మనకి ఇది ఎలా వచ్చింది, ఎందుకు, ఏంటి అనే విషయాలన్నీ చాలా చెప్పారు. అంటే మొట్టమొదటి మహిళా దినోత్సవం మార్చి 8 జరుపుకోవడం అనేది మొట్టమొదటి మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా కార్మిక దినోత్సవం అనేవాళ్ళు. అంటే మహిళా కార్మికుల యొక్క ఉద్యమాల ఫలితంగా సాధించినటువంటిది ఈ మహిళా దినోత్సవం అనేది. కాబట్టి మొదట్లో దీన్ని మహిళా కార్మిక దినోత్సవంగా చెప్పుకునేవాళ్ళు. తర్వాత 1977లో ఐక్యరాజ్య సమితి దీనికి ఒక గుర్తింపు ఇచ్చి దీనికి అప్పటి నుంచి మనం మహిళా దినోత్సవంగానే మనము చెప్పుకుంటూ ఉన్నాము. మరి మహిళా దినోత్సవం అంటే లింగ వివక్షత ఉండకూడదు.